హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఓటీపీ అసలు అవసరం లేకుండా ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఆధార్ యాప్ ఉంది కదా, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటిదని గతంలో వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో ఇప్పుడు దాన్ని నేను ఓపెన్ చేసిన ఆల్రెడీ నేను దీనికి పిన్ అనే సెక్యూరిటీ పిన్ పెట్టుకున్నా, ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ పైన మన బొమ్మ ఉంది చూసారా నా పేరుతోని, సో అక్కడ టచ్ చేయండి. ఎవరిదైతే మీరు డౌన్లోడ్ చేద్దాం అనుకుంటారో అక్కడ టచ్ చేస్తే అక్కడ యాడ్ చేయాలి. యాడ్ అనదర్ ప్రొఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వేరే ఒకరిది డౌన్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఫోన్ నెంబర్ లింక్ లేకుండా, ఓటీపీ అవసరం లేకుండా. సో వారి యొక్క ఆధార్ నెంబర్ నేను టైప్ చేస్తున్నా చూడండి. టైప్ చేసి కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఆధార్కి సంబంధించిన ఫేస్ ఇది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది మనం ఫేస్ ఆర్డీ ఏదైతే ఉందో ఇట్లా ఫేస్ ఇట్లా కళ్ళు బ్లింక్ చేస్తూ ఉండాలా, ఇట్లా రికగ్నైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒక్కొక్కసారి ఫెయిల్డ్ అని వస్తుంది, నో ప్రాబ్లం, కంటిన్యూగా ట్రై చేయండి. కళ్ళు కొడుతూ ఉండాలి. అక్కడ మనకి షాంపిల్లో కూడా చూపెడుతుంది. దాని చుట్టూ ఇట్లా గ్రీన్ కలర్ రావాలి. రెడ్ కలర్ వస్తే అది ఓకే చేయదు. కళ్ళు ఒకసారి బ్లింక్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఇట్లా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది, నో ప్రాబ్లం, ట్రై చేయండి. ఈ ఫేస్ ఆర్డీ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లాస్ట్ వీడియో మీరు ఒకసారి చూసినట్లయితే ఇదంతా ప్రాసెస్ కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇదిగోండి, ఫేస్ ఓకే అయిపోయింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ పైన నాది ఉంది, సో అక్కడ టచ్ చేసి ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళది యాడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళది డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళని పైకి తేవాలి. సో వాళ్ళని టచ్ చేయండి. ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే వాళ్ళని ఇక్కడ రిమూవ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే రిమూవ్ కూడా అయిపోతుంది. సో నేను వాళ్ళు డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ షేర్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దీని పైకంటే కూడా మనకు ఆప్షన్స్ వస్తాయి. సో షేర్ ఐడి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా చూడండి, సో దాని మీద క్లిక్ చేయండి. అయితే కొంతమందికి ఈ ఆప్షన్స్ రావట్లేదు అని అంటున్నారు. ఓకే, సో ఫోన్ నెంబర్ అప్డేట్ ఆప్షన్స్ కూడా రావట్లేదు అంటారు. వస్తాయండి, నో ప్రాబ్లం, ప్రయత్నిస్తుండండి, ఎందుకంటే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో అక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. గ్రేట్, యువర్ ఆధార్ పీడిఎఫ్ ఈజ్ రెడీ అంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మరి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయాక దానికి ఒక పాస్వర్డ్ అడుగుతుందండి. సో ఇక్కడ పాస్వర్డ్ నమూనా, సో ఎగ్జాంపుల్గా మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఆధార్ పాస్వర్డ్స్ అక్కడ నమూనా ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో అది చూడండి. సో ఇదిగోండి డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను డ్రైవ్ ద్వారా ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. ఓపెన్ అయిపోయాక ఇదిగోండి ప్రొటెక్షన్ ఉంటుంది కదా, ఏం లేదండి, ఇంటి పేరులో ఏదైతే ఉంటుందో అవి క్యాపిటల్ 4 లెటర్స్ కొట్టాలి అండ్ పుట్టిన సంవత్సరం కొట్టాలి, ఇయర్ ఆఫ్ బర్త్ కొట్టాలి, అంతే. ఇదిగోండి ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆధార్కి సంబంధించి మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా, ఓటీపీ అవసరం లేకున్నా కూడా ఆధార్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. వీడియో నచ్చింది కదా, ఒక చిన్న లైక్ చేయండి. మరికొందరికి ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఇది మీరు సేవ్ చేసుకుందామని అనుకుంటే ఆ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసిన అండ్ సేవ్ యాజ్ పీడిఎఫ్ మీద నేను అంటే డౌన్లోడ్ కానీ లేకపోతే సేవ్ యాజ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి ఇదిగోండి సేవ్ చేసేసిన, అంతే. సో గతంలో ఈ వీడియో చూడండి, ఇదిగోండి ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇట్లా చాలా రకాల వీడియోస్ అయితే మన ఆధార్ కార్డు మీద చేస్తూ ఉంటాము, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.